నమస్కారం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు ఏ పార్టీలకి ఏమేమి గుణపాఠాలు నేర్పింది, ఓట్లేసిన ఓటర్కి ఏం చెబుతున్నది అనేది నేడు చర్చిద్దాం. నేను వ్యాఖ్యానం చేసే సమయానికి వచ్చిన తీర్పును బట్టి, ఫలితాలను బట్టి టీఆర్ఎస్ 56 స్థానాల్లోనూ, బీజేపీ 49 స్థానాల్లోనూ, ఎంఐఎం 43 స్థానాల్లోనూ, కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లోనూ విజయం సాధించినట్టుగా వార్తలు అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి 100కి పైగా స్థానాలు విజయం సాధిస్తామని ఎన్ని బేరాలు పలికినప్పటికీ ఒక్కొక్క కార్పొరేట్ స్థానానికంటే ఒక్కొక్క వీధికి లేదా 2 వీధులకి ఒక మంత్రిని లేదా ఒక ఎంపీని లేదా ఒక ఎమ్మెల్యేని లేదా ఒక కార్పొరేషన్ చైర్మన్ని ఇన్ఛార్జిగా పెట్టినప్పటికీ ఫలితాల విషయంలో టీఆర్ఎస్కి చావు తప్పి కన్ను లొట్టలోయాయి అన్నట్లుగా అనేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పాలి. ఈ ఎన్నికలు కరోనా సమయంలో కాకుండా, అంటే ఈ కరోనా పరిస్థితిలో ఈ ఎడ్యుకేటెడ్ యూత్, జాబ్ హోల్డర్స్ అంతా అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ తోటి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా ఉంటే ఇంకొక 5% 10% ఖచ్చితంగా ఒక 10% పెరుగుండేది ఇప్పుడున్న అవేర్నెస్ వల్ల. ఆ 10% కూడా ఓటింగ్ జరుగుంటుంటే ఇంకా ఒక 50% అన్న జరుగుంటే టీఆర్ఎస్ మరింత ఘోరమైన పరిస్థితి ఓటమిని ఎదుర్కొని ఉండేది. ఈ సమయంలో ఎన్నికలు పెట్టడం వల్ల టీఆర్ఎస్ కొంతవరకు కలిసి వచ్చిందనే చెప్పాలి. లేకపోతే టీఆర్ఎస్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉందనేది ప్రజలకి తెలిసిపోతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఈ వాస్తవాన్ని గ్రహించాలి. గ్రహించకుండా నేతి బీరకాయ కౌరులు ఇప్పటికీ చెప్తే టీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయిందనే ఒప్పుకోవాలి. దానికి చంద్రశేఖర గారి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద ఆ పార్టీ భవిత ఆధారపడి ఉంటుంది. మరొక పక్కన బీజేపీ 4 స్థానాల్లో ఉన్న బీజేపీ 49 స్థానాలకి ఎదగలిగిందంటే దానికి మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ మీద ప్రజల్లో ఉన్న అభిమానం పెరగడం, రాష్ట్ర బీజేపీ నాయకుల యొక్క వ్యూహాత్మకమైన ఎత్తుగడలు, అలాగే రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కలిసి పనిచేయడం వల్ల వచ్చిన విజయం, ఇదంతా వీరందరి సమిష్టి నాయకత్వానికి వెళ్తుందనే చెప్పాలి. ఈ జనసేన పార్టీ ఉనికిని, జనసేన పార్టీ యొక్క తోడ్పాటుని బీజేపీ ఎంతవరకు గుర్తిస్తుంది, ఎంతవరకు అక్నాలెడ్జ్ చేస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారిని, అలాగే నడ్డా గారిని, ప్రకాష్ జావదేకర్ గారిని, స్మృతి ఇరానీ గారిని లాంటి దేశస్థాయి ఉద్దండలైన నాయకులు తీసుకొచ్చి ప్రచార ఆర్భాటాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళగలిగారు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే బీజేపీకి ఎంఐఎంకి మధ్య అనే హైప్కి తీసుకెళ్ళగలిగారు. కానీ కేసీఆర్కి బీజేపీకి వ్యతిరేకం, అసలు కేసీఆర్ చేసిన లోపాలేంటి, కేసీఆర్ హైదరాబాద్కి ఏం చేయలేదు, లేదు ఏం చేశారు, కేసీఆర్ చేసిన విఫలాలేంటి అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ నాయకత్వం విఫలమైందనే చెప్పాలి. మరొక పక్కన బీజేపీకి మేయర్ పీఠం సాక్షాత్తు బీజేపీ పార్టీ ఆఫీసు గుమ్మం వరకు వెళ్తే బీజేపీ పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు నోటు దుర్సితనంతో చేసిన వ్యాఖ్యానాల వల్ల ఆ వచ్చిన విజయాన్ని తరిమేశారని చెప్పాలి. లేకపోతే ఈ జిహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీకే దక్కుండేదేమో. ఇప్పటికైనా సరే ఎలక్షన్లో ఒక వ్యక్తిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఒక శక్తిని, అటువంటి బీజేపీ వాళ్ళు ఒక శక్తిని, బలమైన శక్తినే దూరం చేసుకోవడానికి ప్రయత్నించారు. మరొక పక్కన ఉద్దండులైన నాయకులు తీసుకొచ్చారే కానీ తన అమ్ముడు పొదిలో ఉన్న బ్రహ్మాస్త్రం, పవన్ కళ్యాణ్ లాంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రసారంలో ఉపయోగించుకోవాలి అనేది బీజేపీ నాయకులు గ్రహించకపోవడం వల్ల కూడా మేయర్ పీఠానికి బీజేపీని దూరం చేసిందనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఆంధ్ర తెలంగాణని ఇడదీసేస్తే ఈ 2 రాష్ట్రాలు కూడా మా రాహుల్ బాబు జేబుల్లో, మనవాళ్ళు కూడా వెనకాల జేబులో 2 జేబులో పెట్టించుకోవచ్చని ఊహించి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసేస్తే అటు ఆంధ్రాలోనూ 2కి ఎందుకు పనికి రాకుండా కాంగ్రెస్ పార్టీ పోయింది, ఇటు తెలంగాణలో కూడా ఎందుకు పనికి రాకుండా పోయిందని జిహెచ్ఎంసీ ఎన్నికలు రుజువు చేశాయి. 2 రాష్ట్రాలను చేసేస్తే 3 తరాల వరకు మా వెనకాల ఉంటారన్న కాంగ్రెస్ పార్టీకి చివరికి 2 కార్పొరేట్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక
తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయిందనేది ఎన్నికలు మరొకసారి రుజువు చేస్తున్నాయి. అలాగే వైసీపీ పార్టీ పోటీ చేయకపోవడం వల్ల ద్వారా తన ఉనికిని కోల్పోయిందని చెప్పాలి. ఇక ఎంఐఎం 1-2 స్థానాలు అటు ఇటులో తన ఉనికిని నిలబెట్టుకుంది, తన పటిష్టతని ప్రజలకు రుజువు చేసింది. ఎంఐఎం పటిష్టతని లేదా ఎంఐఎం ఆధిపత్యానికి గండి కొట్టే రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ప్రస్తుతానికి లేడు, ఇక ముందు కూడా రాబోయే కొంతకాలంలో లేడు అనేదే ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ఇక బీజేపీ లేదా జనసేన విషయానికి వస్తే, జనసేన ఉనికిని అణిచివేయటానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తుంది అనేది ప్రజల్లో విపరీతంగా ఉంది. అది నిజమైనట్లుగానే కనిపిస్తుంది. జనసేన పార్టీ కూడా జిహెచ్ఎంసీ విషయంలో వ్యూహాత్మకమైన తప్పుదాలు చేసిందోమని అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. అదే నిజమైతే దీనికి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఇదే పరిస్థితి రేపు ఆంధ్రాలోను తిరుపతిలోనూ రిపీట్ అయితే జనసేన పార్టీని అణిచివేయాలని బీజేపీ వ్యూహాత్మకమైన ఎత్తుగడలు నిజమేమో అవే ఫలిస్తే రేపు జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అనేది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవడం మంచిది. ఇక బీజేపీ విషయానికి వస్తే సోషల్ మీడియాలో వాదన పెట్టి షెటిలర్స్ టీఆర్ఎస్కి అనుకూలంగా వేశారని. కారణం ఏంటంటే నా అనుభవం ప్రకారం, నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఆంధ్ర షెటిలర్స్ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు, జనరల్గా ఉంటారు. ఎందుకంటే బీజేపీ ఆంధ్రాకి ఏమీ చేయలేదని. మరొక పక్కన షెటిలర్స్లో ప్రధానమైన భూమికి ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు ఆంధ్రాలో ఆ 2 సామాజిక వర్గాల వాళ్ళు హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు. ఆ 2 సామాజిక వర్గాలు ఎప్పుడు కూడా బీజేపీ యొక్క విజయానికి వ్యతిరేకంగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో విజయం సాధించిన వెంటనే ఆంధ్రాలో పటిష్టత మొదలవుతుంది. ఆంధ్రాలో బీజేపీ వస్తే మా సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని గండి కొడుతుంది. సో బీజేపీని ఓడించాలని ఆ 2 సామాజిక వర్గాలు ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే బీజేపీకి ఓటేస్తాయి. అందుకనే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బీజేపీ ఓటమికి కారణమేమో అని నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని బీజేపీ ఎంత తొందరగా పసిగట్టి దీనికి తగిన చర్యలు తీసుకుంటే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్కి బీజేపీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇప్పటికైనా సరే బీజేపీ నాయకుల యొక్క సమిష్టి పోరాటం వల్ల, బీజేపీ కార్యకర్తల యొక్క సమిష్టి కృషి వల్ల, జనసేన పార్టీ లేదా జన సైనికులు తోడ్పాటు వల్ల బీజేపీ అద్భుతమైన ఫలితాలు సాధించింది. కానీ విజయాన్ని, గుమ్మం వరకు వచ్చిన విజయాన్ని మనం నోటు దుర్సితనం వల్ల దూరం చేసుకున్నామా అనేది ఒక్కసారి బీజేపీ నాయకులు ఆలోచించాలి. ఇప్పటికైనా సరే మిత్రభేదం వల్ల బీజేపీ పార్టీ ఏమి నష్టపోయింది అనేది రాష్ట్ర బీజేపీ నాయకులు ఆలోచించి తగిన చర్యలు తీసుకుని మిత్ర లాభంతో మిత్ర పార్టీలతో కలిసి వెళ్ళడం మంచిది. లేకపోతే రేపు రాజకీయ పునరేకీకరణ తెలంగాణలో జరిగి ఈ టీఆర్ఎస్, కాంగ్రెస్, మిగిలిన పార్టీలందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా కలిసినప్పుడు, ఆంధ్రాలో ఉన్న 2 సామాజిక వర్గాలు ఈ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు అప్పుడు జనసేన పార్టీ యొక్క అవసరం మీకు ఎంతైనా ఉంటుంది, విజయాన్ని సాధిస్తుంది, ముఖ్యమంత్రి పీఠం సాధిస్తుందని ఆశిద్దాం. జై హింద్.